పండుగ జరుపుకుంటున్నాం మనము. హిందూ సాంప్రదాయం మొదటి పండుగ అంటే ఉగాది. ఉగాది ప్రారంభం, ప్రారంభం అంటే గుడిపాడవ. ఉగాది పండుగ మనం ఉగాది అంటాం, మరాఠులు గుడిపాడవ అంటాం. కనుక ఈ పండుగను విశేషమైన పండుగ, తొలి పండుగ. ఈ సంవత్సరం ప్రారంభమైనాక తొలి పండుగ ఇదే. కనుక కొత్త పండుగ, వసంత ఋతువుతో వచ్చిన యాప పువ్వుతోటి కొత్త చింతపండు ఇవన్నీ తెచ్చి మనము పచ్చడి చేసుకుంటాము. అనేకమైన ఔషధ గుణాలని అందులోపట అవి సేవించినట్టుగా అయితే ముంగట ఎండలకు ఆరోగ్యం మంచిగా ఉంటుందని మన పూర్వీకులు, సనాతన ఋషులు, మహాత్ములు అందరూ దీని ఒక నిర్మాణం చేసిండు. ఈనాడే బ్రహ్మ విష్ణు రుద్రులు కూడా ఉద్భవించాలని కూడా చెప్పింది ఉన్నది. కొన్ని ప్రాంతాలల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వర ఫోటో పెట్టి కూడా పండుగ చేస్తారు. అందుకే కనుక బ్రహ్మ ఉద్భవించింది ఇదే సంవత్సరం కనుక అందుకే దీనికి ఉగాది ఈనాడే ప్రారంభమైంది మన కలియుగం. హిందూ సాంప్రదాయంలో మొదటి పెద్ద పండుగ అంటే ఇదే కనుక మన భారతీయులందరూ సనాతన ధర్మంతో పండుగ చేసుకోవాలి. చేసుకున్నట్టుగా వాళ్ళకి ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడని చెప్పింది ఉన్నది. పొద్దునే లేచి సూర్యోదయం ముందు బ్రహ్మముహూర్తం లేచి స్నాన సంధ్య చేసుకొని కొత్త బట్టలు ధరించి ఈ పండుగ చేసుకోవాలని ఇట్లా ఆచారం కూడా చెప్పింది ఉన్నది. అనేక మాతృలు ఇది ప్రకారంగా చెప్పిండు. ఇట్లనే చేసుకోవాలి పండుగ. ఆనాడే బచ్చాలు చేసుకుంటారు. దేశంలో బచ్చాలు మనం ఇక్కడ పోలేదు అంటారు. పూర్వకాలం లోపల ఉగాది నాడు చేస్తే మళ్ళీ ఉగాది నాడే చేసుకునేది బచ్చాలు. కనుక తీపి పండుగ ఇది. అనేకమైన పిండి వంటలు, పలహారాలు చేసుకుంటారు. కనుక ఈ పండుగ మాత్రం ఏమంటే భగవంతుడు అందరికీ ఆయుర్వారోగ్యం ఐశ్వర్యం ఉండాలని పండుగ చేసుకుంటున్నాం మనము. ఈ కరోనా కూడా పోవాలని భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. సంవత్సరం అయింది కరోనాతో మనము చాలా ఇబ్బంది అవుతుంది భారతీయ సంస్కృతిలో. అందరికీ ఆ భగవంతుడు కూడా మన అందరి ఆలపన తెలుసుకొని ఈ యొక్క కరోనా మహావ్యాధిని దూరం చేయాలని. గణపతయే నమః. స్వస్తి శ్రీమన్ృపశాలి వాహనశక 1943 ప్లవనామ సంవత్సరము ఉగాది. ఇవాళ ఉగాది పండుగ మా పద్మశాలి పురోహిత సంఘం తరపున అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాము. తెలుగువారికి తొలి పండుగ ఇది. సూక్ష్మ ప్రపంచంలోని దైవీ శక్తుల స్పందనలను అందుకునేందుకు అనువైన సమయం ఇది. బ్రాహ్మీ ముహూర్తమున లేచి అభ్యంగ స్నానం చేసి భగవత్ పూజ చేయడం ఈరోజు విధి. తదనంతరం నూతన వస్త్రాలు ధరించి ఇష్టదేవతారాధన చేసి ఉగాది పచ్చడి దేవునికి నివేదించి ఆరగించాలి. మరో ముఖ్య విధి పంచాంగ శ్రవణం వలన అదే దేవతలు సంతృష్టి చెందుతారు. తిథి వార నక్షత్రాలకు దేవతలు సంతోషిస్తారు. ఉగాది పచ్చడిని వేప పువ్వు, లేత మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం, చింతపండు అవసరమైనంత కలిపి అందరికీ పరిగడుపుననే పెట్టడం తెలుగువారి ఇండ్లలో ఒక ఆచారం. ఇందు వేప చేదు దుఃఖానికి, బెల్లం తీపి సుఖానికి, కారం బాధలకు ప్రతీకలని పెద్దల భావం.
అన్ని జీవితంలో ఉంటాయని, అన్నింటినీ సమభావంలో అనుభవించాలని, సంయమనంతో జీవితం కొనసాగించాలని ఈ వేప పచ్చడి గుర్తు చేస్తుంది. ఈ పండుగ సమయంలో జరిపే పంచాంగ శ్రవణం చాలా ముఖ్యమైంది. తెలుగు గణికులు పంచాంగ నిర్మాణంలో విశ్వవిఖ్యాత చెందారు. దేవాలయ మంటపంలోనూ శ్రీమంతుల దేవుళ్లలోనూ పంచాంగ శ్రవణం జరుగుతుంది. మానవ కోటికి వచ్చే ఆటుపోట్లు, మంచి చెడలు, కష్ట నష్టాలు, అతివృష్టి, అనావృష్టి, గ్రహస్థితి తదితరాలన్నీ చివరించడం ఇందు విశేషం. వీటిలో చాలా భాగం జరుగుతుంది. రైతులు, ఇతర వృత్తుల వారు తమ జాగ్రత్తలో తాము ఉంటారు. ఉగాది వసంత ఋతువులో వస్తుంది. గండు కోయిలలు మామిడి పూత చిగురు తింటూ ఆనందంగా గీతాలు ఆలపిస్తూ ఉంటాయి. మామిడి పండ్ల రాక ప్రారంభం అవుతుంది. చిరు చెమటలతో చిరాకు కలుగుతుంది. ఇవన్నీ ఉగాదిలో ప్రారంభమై తీపి గుర్తులుగా మిగిలిపోతాయి. కరోనా మహమ్మారి పెరుగుతుంది. అందరము జాగ్రత్తగా ఉందాము, నియమాలు పాటించుతాము, మాస్క్ ధరించుతాము, కాళ్ళు చేతులు మళ్ళీ కడుగుతుండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని అందరూ పాటించాలి. మనం బాగుంటేనే మన ఆరోగ్యం బాగుంటేనే అంత బాగుంటుంది. ధన ధాన్యాలు సంపత్తులు ఎంత ఉన్నా కానీ ఉపయోగం లేదు. మన ఆరోగ్యం బాగుండాలి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ కరోనా తోటి ముక్తి పొందాలి అని చెబుతూ హరి ఓం తత్సత్. హరి ఓం. కుల బాంధవులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ శుభాకాంక్షలు పద్మశాలి పూర్వహిత సంఘం తరఫున తెలియజేస్తూ, ఈరోజు పండగ రోజు. పండగ అంటే సంవత్సర ప్రారంభించే రోజు అన్నట్టు. ఇట్లా ఇంగ్లీష్ తారీఖు ప్రకారంగా 31 డిసెంబర్ ఇట్లా సంవత్సరం పూర్తయి జనవరి 1 తారీఖున ఇట్లా ప్రారంభమవుతుంది. ఇది మన హిందూ ధర్మం ప్రకారంగా ఈ ఉగాది పండుగ ప్రారంభం దినం, సంవత్సరానికి ప్రారంభ దినం, యుగారంభ దినం అంటారు. దీనికి యుగారంభ, మన్వారంభ, కల్పారంభ ఇట్లా ఆరంభ దినాలు ఉన్నాయి అన్నాడు. అది ఇప్పుడు యుగం ప్రారంభమైన దినం. ఇది కలియుగం. ఈ కలియుగం ప్రారంభమైన రోజు ఈరోజు యుగాది పండుగ మనం జరుపుకుంటున్నాము. ఈ పండుగ రోజు పచ్చడ ఎందుకు చేస్తారు అంటే ఆరోగ్యంగా ఉండాలి. వాత పిత్త పైత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దూరం కావాలని పులుపు, చేదు, తీపి, ఒగరు ఇవన్నీ కలిపి పొద్దున్నే అభ్యంగ స్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవారాధన చేసి ఆ తర్వాత పచ్చడను స్వీకరించి పంచాంగ శ్రవణం చేస్తారన్నట్టు. బ్రాహ్మణుల చేత పంచాంగ శ్రవణం, ఈ సంవత్సర ఫలితాన్ని బ్రాహ్మణుల చేత చదివించి పంచాంగ శ్రవణం చేస్తారన్నట్టు. ఆ తర్వాత పండగ రోజు కాబట్టి తీపి వంటలతో భోజనాలు చేసి సుఖంగా ఆ రోజంతా గడుపుతున్నట్టు. అదేవిధంగా సంవత్సరం అంతా సుఖంగా గడవాలి అని అంటే మనము ఈ నియమాలను పాటించక తప్పదు. ఎందుకు తప్పదు అంటే రానున్న ఋతుమానంలో ఏ ఋతువులు ఈ శరీరానికి ఏదేది అవసరమో అవన్నీ అవసరాలు ఈరోజు స్వీకరించాలి. పులుపు, చేదు, కారం, ఉప్పు, తీపి ఇవన్నిటిని కూడా స్వీకరిస్తారన్నట్టు. ఆరోగ్య దృష్టితో ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం అన్నట్టు. అందుకని ఆరోగ్యంగా ఉండాలనిపించి ఆ భగవంతుని ప్రార్థించాలి. ఈరోజు మన కులదేవుడు మార్కండేయ మహాభాగ సప్తకల్పాంత జీవనం ఆయురారోగ్యం ఐశ్వర్యం దేహి ముని పుంగవ. ఆయురారోగ్యం ఉంటేనే మానవునికి జీవితం అనేది ఉన్నదన్నట్టు. లేకుంటే ఆరోగ్యం లేకుంటే జీవితమే లేదు. కాబట్టి మనము ఈరోజు పండుగ రోజు శకము 1943 శ్రీ ప్లవనామ సంవత్సరము మిత్తి చైత్ర శుద్ధ పాడ్యమి మంగళవారము తేదీ 13/4/2021 రోజున
మనం అందరము సంతోషంగా ఈ పండుగను జరుపుకొని వచ్చే సంవత్సరం వరకు సుఖంగా ఆరోగ్యంగా జీవించాలి అని నేను అందరినీ కోరుతూ పద్మశాలి పురోహిత సంఘం తరపున అందరికీ ఉగాది శుభాకాంక్షలు. देवा तुला ठिणगी ठिणगी वाहू दे, आभाळागत माया तुझी आभावरी राहू दे, आभाळागत माया तुझी आभावरी राहू दे. तमहं दन्ति सुन्दरमुखं दन्तकातकसुतं तमिह श्रीविघ्नराजं भजे. श्रीविघ्नराजं भजे. श्रीविघ्नराजं भजे. श्रीविघ्नराजं भजेऽहं 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 भजे तमिह श्रीविघ्नराजं भजे.
सुरेन्द्र महनीय गुणशीलम् सेवित सुरेन्द्र महनीय गुणशीलम् जप तप समाधि सुख वरदानुकूलम् भावित सुरमणिगण भक्त परिपालम् भयङ्कर विषङ्गमातङ्ग कुलकालम् श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे कनककेयूरहारावळी कलितगम्भीर गौरगिरिशोभं सुशोभम् कनककेयूरहारावळी कलितगम्भीर गौरगिरिशोभं सुशोभम् कामारि भयभरितमूढमद कलिकलुषकन्तितमखण्ड प्रतापम् कामादि भयभरित मूढमद कलिकलुषकण्ठितमखण्ड प्रतापम् सनक सुकनारद पतञ्जलि पराशर मदङ्ग मुनिसङ्ग सल्लापम् सत्य परमाब्जनयन प्रमुद मुक्तिकर तत्त्वमसि नित्य निगमादि स्वरूपम् श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजेऽहं 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 भजे तमिह श्रीविघ्नराजं श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे गणनायकाय गणदेवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने
गानोत्सुकाय गानमध्याय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदेवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलाक्षेत्रे गुरुधर्मसधाराध्याय गुरुपुत्र परीक्षात्रे गुरुपाखण्ड खण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गाढानुरागाय ग्रन्थाय गीताय ग्रन्थार्थतत्त्वविदे गुणवते गणपतये ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीलाय गीतश्रवराय गीतवाद्यपटवे गीयचरिताय गायकवराय गन्धर्व प्रियकृते गायकादीन विग्रहार गन्धाज्वलाय प्रवते गौरीस्तनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानासुताय गौरी गणेश्वराय गौरीप्रणयाय गौरीप्रवराय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि Dhimita dhim dhim dhanda 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 takita da 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 da
सिंहाय दम्भोलितीक्ष्णनखदिव्यसिंहाय उग्राय वीराय वज्रदंष्ट्राय ज्वालामालिने ज्वलन्मुखाय ॐ नारसिंहाय उग्रसिंहाय दम्भोलितीक्ष्णनखदिव्यसिंहाय उग्राय वीराय वज्रदंष्ट्राय ज्वालामालिने ज्वलन्मुखाय तद्धित्तकथित्ताय धित्तिं तकथित्तकथित्तकथकताय धित्तिं तद्धित्तकथित्ताय धित्तिं तकथित्तकथित्तकथकताय धित्तिं महादंष्ट्रायुधा महाज्वालाय भैरवाडम्बर विश्वम्भराय घोरविक्रमदैत्यदानवा भञ्जन क्रूर हिरण्यकशिपुध्वंसकाय महादंष्ट्रायुधा महाज्वालाय भैरवाडम्बरा विश्वम्भराय घोरविक्रमदैत्यदानवा भञ्जन क्रूर हिरण्यकशिपुध्वंसकाय आनं धनं दरितनं दरितकिटतुं ओ धिम्मि धिम्मि तकिटतुं धुं धतुं धुं आनं धनं दरितनं दरितकिटतुं ओ धिम्मि धिम्मि तकिटतुं धुं धतुं धुं दरितकिट धन्न तकिट चुनु तकिट धिम्मि तकिट तधिंगिणतुं 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 दरितकिट धन्न तकिट चुनु तकिट धिम्मि तकिट तधिंगिणतुं 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 अघोराय विजयनारसिंहाय सच्चिदानन्द योगानृसिंहाय प्रह्लादपालक श्रीनारसिंह वेद्याय वेधसे पुरुषोत्तमाय अघोराय विजयनारसिंहाय सच्चिदानन्द योगानृसिंहाय प्रह्लादपालक श्रीनारसिंह वेद्याय वेधसे पुरुषोत्तमाय दुर्गडतद्धि दुर्गडतद्धन्न दुर्गडतद्धुण्णु दुर्गडतद्धिमि तरित धर्ण धुण्णु धिमि तकिट धिं 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 दुर्गडतद्धि दुर्गडतद्धन्न दुर्गडतद्धुण्णु दुर्गडतद्धिमि तरित धर्ण धुण्णु धिमि तकिट धिं 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 तां तकिट धिं तकिट तुं तकिट नं तकिट तद्धिंगिणतुं 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 तां दरिगिडतगडिं दरिगिडतगतुं दरिगिडतगहं दरिगिडतगतद्धिंगिणतुं तद्धिंगिणतुं तद्धिंगिणतुं लक्ष्मी नृसिंह भक्तपरिपालक शरणागत वत्सल शान्तरूप लक्ष्मी नृसिंह भक्तपरिपालक शरणागत वत्सल शान्तरूप नारसिंह नमस्ते नमस्ते नारसिंह नमस्ते नमस्ते महानारसिंह नमस्ते नमस्ते महानारसिंह नमस्ते नमस्ते महानारसिंह नमस्ते नमस्ते महानारसिंह
dum